కానీ ఆ ప్రాంతాలను బట్టి అది కొంత మారచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఒక రాజకీయంగా కాపు అనేటువంటి సామాజిక వర్గం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే అంశం ఒకసారి మనం టెక్నికల్గా ఆలోచిస్తే, ఇటు సైడ్ ఏంటంటే ఎక్కువ కాపు సామాజిక వర్గం కేవలం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో కేంద్రీకృతమై ఉండడం వల్ల, అంటే చిరంజీవి గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఎక్కువ శాతం అక్కడ ఉన్నారు అనేటువంటి కోణంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ కాపు సామాజిక వర్గం చుట్టూ రాజకీయం చర్చ జరగడం చాలా సహజం. అది ఈరోజు విభజన తర్వాత కానీ విభజనకు ముందు కానీ ఈ చర్చలు మనం చూస్తూనే ఉన్నాము. ఆ రోజు 2009లో ప్రజారాజ్యం పెట్టిన రోజు కూడా కాపు సామాజిక వర్గం అనే కంటే బీసీ వర్గాలు సామాజిక న్యాయం అనేటువంటి అజెండా ఆ రోజు ప్రధాన చర్చగా జరిగింది. కానీ ఈరోజు ఏంటంటే ఓన్లీ కాపు సామాజిక వర్గం పైన చర్చ జరగడము, కాపు నేతలు ఎటు సైడు వెళ్తే అటు సైడు అధికారం వస్తుంది అనేటువంటి చర్చల చుట్టూ ఈరోజు రాజకీయం జరుగుతుంది. నేనేమంటానంటే విభజన తర్వాత ఒకసారి మనం రాజకీయాలు స్పష్టంగా ఆలోచిస్తే, ఆ రోజు 2014లో కొంత రాష్ట్రం విడిపోయింది అనేటువంటి కోణంలో ఆ రోజు జనసేన పార్టీ తెర మీదికి వచ్చినా కూడా వాళ్ళు ఆ రోజు ఎన్నికల్లో పోటీ పెట్టలేదు. పోటీ పెట్టకపోవడం వల్ల ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని పాజిటివ్స్ అనండి కొంత అనుకూలం అవ్వడం వల్ల అభ్యర్థులు పోటీలో లేకపోవడం వల్ల ఆ రోజు టీడీపీకి అనుకూలంగా రావడం, ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 34 స్థానాలలో దాదాపుగా వాళ్ళు క్లీన్ స్వీప్ చేయడం చూసినాం మనం. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 14 స్థానాలలో 13 స్థానాలు టీడీపీకి రావడం, కేవలం ఒక స్థానం బీజేపీకి రావడం చూసాం. సో ఈరోజు అదే సంఖ్యలు 2019లో తారుమారవడం చూస్తున్నాం. అంటే మొత్తం అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి అక్కడ 2 జిల్లాలో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటే, కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందే అంటే కేవలం ఒక కాపు సామాజిక వర్గం ఎక్కడ పోతే అక్కడ అధికారం మారుతుందా అంటే ఈరోజు ఆ పరిస్థితులు లేవు అంటాను నేను. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఆ రోజు జనసేన 2019లో వాళ్ళు పోటీ చేసి ఆ రోజు అభ్యర్థులను పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఏ స్థాయిలో స్థానాలు గెలుచుకోలేదు. కేవలం వాళ్ళు దగ్గర 7-8% ఓట్ బ్యాంక్ మాత్రమే కైవసం చేసుకోవడం మనం చూస్తున్నాం. కనుక ఈరోజు వాళ్ళు పొత్తులో పోతే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు, వీళ్ళు కాపు అభ్యర్థులను ఎంతమంది నిలబెడతారు, సో ఇలాంటి లెక్కలను చూసిన తర్వాత మనం వీళ్ళ యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే నేనేమంటానంటే, రాజకీయాలు సుదీర్ఘంగా చూస్తున్నాం కాబట్టి మనము ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఒక సామాజిక వర్గము లేదా ఒక వ్యక్తి ప్రభావితం చేస్తే రాజకీయాలు మారవండి. మనకు ఇంకా సినిమా భాషలో చెప్పాలంటే, ఒక సినిమా బ్లాక్ బాస్టర్ కావాలా, ఒక సినిమా సంక్రాంతిలో బ్లాక్ బాస్టర్ కావాలంటే అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ఆడియన్స్ చూస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది. కానీ ఏదో ఒక సామాజిక వర్గం ఆదరిస్తే ఆ పార్టీ నాయకుడు ఎదుగుతాడని కానీ ఆ పార్టీ పవర్లోకి వస్తారనేది కరెక్ట్ అయిన భావన కాదనేది నా అభిప్రాయం. కానీ ఇక్కడ ముఖ్యంగా తులసిరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు రామనాథ్ గారు చెప్పినట్టు ఈ ప్రభావం అంతగా ఉండదంటే మీరు నమ్ముతారా, ఒప్పుకుంటారా? వారు చెప్పింది ఖచ్చితం. ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అందరి వాడుగా అందరి పార్టీగా ఉంటేనే. ఇప్పుడు ఈవెన్ రెడ్డిస్ డామినేషన్గా ఉండే నియోజకవర్గం తీసుకున్నా కానీ కడప జిల్లాలో వచ్చేసి మొత్తం ఇంతవరకు పార్లమెంటు తీసుకుంటే మొదటి నుండి 52 నుండి ఇంతవరకు వచ్చేసి మొత్తం రెడ్లే ఎంపీలైంది. అంత మాత్రం చేత మరి ఇంత ప్రిడామినెంట్ ఉన్నటువంటి చోట్ల రెడ్డిస్ ఎంత ఉంటారు? మ్యాక్సిమం ఉంటే 10% ఉంటారు. ప్రిడామినెంట్ కాన్స్టిట్యూన్సీ కూడా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. కాబట్టి ఈవెన్ వచ్చేసి ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉంది. ఉత్తరాంధ్ర వచ్చేసి అక్కడ ప్రధానంగా కళింగ, తూర్పు కాపు, కొప్పుల వెలమ, వీటితో పాటు మిగతా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేక 140 కులాలు, తర్వాత వచ్చేసి బలిజ, కమ్మ, రకరకాలు ఉంటారు. కాబట్టి ఏ నాయకుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ముద్రగడ బెస్ట్ ఎగ్జాంపుల్. ముద్రగడ పద్మనాభము కాపు నాయకుడిగా ముద్ర పడక ముందు ముద్రగడ పద్మనాభము ప్రతి ఎన్నికలు గెలిచాడు. కాపు నాయకుడిగా ముద్ర పడక ముందు అందరివాడుగా ఉన్నంత వరకు అన్ని ఎన్నికలు గెలిచాడు. కొందరివాడుగా ముద్ర పడినాక ఓడిపోయాడు. ఇది తప్పదు ఎవరికైనా సరే, ఏ నాయకునికైనా సరే. ఇప్పుడు వచ్చేసి ఆ విధంగా పార్టీ కూడా కొందరి పార్టీ అంటే ఆటోమేటిక్గా ఏ కులమైనా సరే ఒక 5%, 10% ఉంటుంది. మిగతా 80% వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి అది మనం చరిత్ర ట్రాక్ రికార్డ్ చూసుకున్నప్పుడు, ఇప్పుడు 1987లో జిల్లా పరిషత్ ఎలక్షన్స్, డైరెక్ట్ ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 22 జిల్లా పరిషత్, హైదరాబాద్ లేకుండా 22 జిల్లా పరిషత్తులో జనరల్గా ఏమనుకుంటారు? తెలుగుదేశం పార్టీ, కమ్మ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రెడ్ల పార్టీ అనుకుంటారు. ఆ 22కు అప్పుడు కాంగ్రెస్కి వచ్చింది 2, కాంగ్రెస్కి వచ్చింది 3, తెలుగుదేశంకి వచ్చింది 19. ఆ కాంగ్రెస్కి వచ్చిన 3 ఎక్కడంటే కృష్ణా, గుంటూరు, కర్నూలు. కాంగ్రెస్కి వచ్చింది 3. అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నారు. 87లో జడ్పీ ఎలక్షన్స్, డైరెక్ట్ ఎలక్షన్స్, జడ్పీటీసీ కాకుండా 22కు 23లో ఒకటి హైదరాబాద్, అది పక్కన పెడితే 22
22కు 3 కాంగ్రెస్, 19 టీడీపీ. రెడ్లు ప్రభావితంగా ఎక్కువగా ఉండే మొత్తం అన్ని వచ్చేసి టీడీపీ గెలిచింది, కాంగ్రెస్ గెలవలే. అదే కమ్మ ప్రభావితం వాళ్ళుగా కృష్ణా, గుంటూరు, కమ్మ అనుకుంటాం కదా, ఆడొచ్చేసి కాంగ్రెస్ గెలిచింది, టీడీపీ గెలవలే. కాబట్టి ఇవన్నీ ఊరిక పైకి మనం వచ్చేసి ఇప్పుడు మరి చిరంజీవి గారు ఉన్నారు, పాలకొల్లులో ఓడిపోయినారు, తిరుపతిలో గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు భీమవరం ప్రిడామినెంట్లీ కాపు డామినేషన్ అని అనుకుంటారు కదా, మరి ఆడ ఓడిపోయినారు కదా. కాబట్టి ఇది ఊరిక వాళ్ళంతా కూడా వచ్చేసి ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా వాళ్ళంతా కూడా వచ్చేసి ఆత్మహత్య చెలుపుకోలు కొట్టుకోవడమే. కులము పేరు చెప్పుకున్నా ఊరికి పైకి అంటారు కానీ కొందరు, కానీ అడుగడుగునా కనపడతా ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఫినిష్ అంతే. కాబట్టి కులము ఒక కులంకి అయితే కన్నా మిగతా కూడా వ్యతిరేక.